జరిగిందా ఉగ్రదాడి కానీ ఆ మాట కానీ వింటే ఇంకా అంతే సంగతులు అయిపోయినట్టే అని. తర్వాత ఢిల్లీ పేలుళ్ళు. సో అంటే ఆ తర్వాత ఏం జరిగింది ఇదంతా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఉగ్రవాదం రూపు మార్చుకుంటుందని మనం అనేక సందర్భాల్లో అనుకున్నాం కదా. ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఆసిఫ్ మున్నీర్ చెప్పి మరి ఏది ఈస్ట్ నుంచి మొదలవుతుందని చెప్పి బంగ్లాదేశ్ని ఒక టూల్గా పెట్టుకుని భారత్ మీదకి వస్తున్నాడా? ఒకటి ఫస్ట్ అండ్ ఫోర్ పాయింట్, తారిక్ రెహమాన్ ఖలీదా జియా కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతే భారతదేశానికి మంచిది. నిన్న హసీనా అహ్మద్ ఆయన తల్లి చచ్చిపోయినప్పుడు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? నువ్వు ఆ డెమోక్రసీకి పనిచేసింది, చాలా పొగుడుతా ఇచ్చింది. మనకు కూడా ఖాళీగా కూర్చుంటారా మన గవర్నమెంట్? గత 6 నెలలు బట్టి, 8 నెలలు బట్టి, సంవత్సరం బట్టి తారిక్ రెహమాన్తో మాటలు జరిగినాయి. అవునా? అతను ఎలక్షన్ గెలుస్తాడు. ఈ ఇస్లామీ జమాతీ ఇస్లామీ ఏదో 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది తీసుకొస్తారు, కానీ వాళ్ళకి అంత బేస్ లేదు. తారిక్ రెహమాన్ అవుతాడు ప్రధానమంత్రి. ఈవేళ మన మిత్రులు చెప్పినట్టుగా హసీనా వాళ్ళు ఓటేయరు, వీడికి వేస్తారు. తారిక్ రెహమాన్కి వేస్తారు, ఓడేస్తారు. మీరు ఇదేమి పర్మనెంట్ సిచ్యువేషన్ కాదు. తాలిబాన్ ఆగస్ట్ 21లో అవ్వేక మనం అందరం ఏమనుకున్నాం? ఏదో చేసేస్తారు, వచ్చేస్తారు, చంపేస్తారు, కాశ్మీర్ పాకిస్తాన్ అనుకుంటే పాకిస్తాన్కి పెద్ద ఎనిమి అయిపోయింది, మనకు ఫ్రెండ్ అవ్వండి. ఆసిఫ్ మునీరు పెద్ద స్ట్రాటజిస్టా, కిస్సింజరా, లేకపోతే ఏదో జనరల్ గా ఉన్నాడు. ఎందుకు మరి అంటే ఆయనకి అమెరికా స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి కదా, అది ఏదో పెద్ద నాయకుడు అనుకుంటున్నాడు ఆయన. ఒక 30 సంవత్సరాల క్రితం అమెరికా ఇలాంటి వాటిలో డబ్బు పోసేది, ఇప్పుడు ఎక్కడా డబ్బు పోయేది. చస్తే చావు అంటాది. ఏదో ఆర్మ్స్ అమ్ముతారు, ఏది విమానాలు అమ్మకాలు చేస్తారు, కానీ ట్రంప్ ఎందుకు ఇస్తారు? ఎవరికి ఇవ్వట్లేదు. డబ్బు ఎవరు పూర్వం 30 సంవత్సరాల క్రితం ఈ బ్యాలెన్స్, ఈ వ్యూహాలు భారతదేశం చేస్తారు. మాటలు సాయం చేయొచ్చు, ఏదో చేసుకుంటే డబ్బు ఇవ్వరు. చైనా కూడా డబ్బు ఇవ్వదు. ఆయుధాలు తీసుకుంటున్నారు చైనా నుంచి. తీసుకోవచ్చు. ఏమవుతుంది? వాళ్ళు ఏదో చికెన్ నెక్కు పైన కోసేస్తామంటే మీకు విషయం చెప్తున్నా. మన మిత్రులు ఇద్దరు, మీరు మనకి త్రిపుర నుంచి సముద్రానికి అడ్డం ఉన్నది బంగ్లాదేశ్ కాదు, దారి మైనమార్ 50 మైళ్ళ, 40 మైళ్ళ, 30 మైళ్ళ. మనం అక్కడ ఇరాన్లో 700 మైళ్ళ రూట్ ఆఫ్ఘనిస్తాన్ సృష్టించిన వాళ్ళు ఇప్పుడు 50 మైళ్ళు నెగోషియేట్ చేయట్లేదే. నెగోషియేట్ చేయాలి, ఇవన్నీ మారుతాయి. ఎందుకు చేయలేదు? ఈ 400 ఎకరాలు ఎత్తుక్కోలేదు. మమతా ఇవ్వలేదు అంటున్నారు. అదే కానీ మన మిత్రులు ఇద్దరు ఎందుకు కొనలేదు? 1 కోటి రూపాయలు ఎకరానికి ఇస్తే రైతులు అందరూ అమ్మ పారేస్తారు కదా. 20 లక్షలు ఉన్నది ఎకరం భూమి, నువ్వు ఫ్రీగా నువ్వు ఎక్వైరీ చేసి ఆ గుమస్తా మాటలు చెప్పి కూర్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అది చూపెట్టి ఇది చూపెట్టి వదవు. చూడండి, ఏ రాజకీయ పార్టీ ఉన్నదా సెంట్రల్ గవర్నమెంట్లో మన గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అశ్రద్ధ చేస్తుంది కొన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్ భారతదేశానికి 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు వెళ్ళేది. ఇప్పుడు అందరూ మన స్నేహితులే కదా. అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ మన స్నేహితుడు కదా, వాళ్ళ ఆర్మీని మనలే ట్రైన్ చేయమంటున్నారు కూడా. ఇవన్నీ మనకి పెద్ద తలనొప్పి కాదు, మేనేజబుల్. కానీ మన ప్రభుత్వం యాక్టివ్గా ఉండాలి. మీరు మ్యాప్ చూసి నాకు చెప్పండి, త్రిపుర నుంచి మైనమార్తో ఎందుకు నెగోషియేట్ చేయరు? సముద్రానికి 50 మైల్ రోడ్ ఎందుకు చేయట్లేదు? 100 years మిగతా దేశాలు చేయలేదా? ఎన్నో దేశాలు చేస్తున్నారు. సో అందువల్ల మన ప్రభుత్వం యాక్టివ్గా ఉంటే మారుస్తారు. తర్వాత బంగ్లాదేశ్ నుంచి మిలిటరీ హీరోస్, గుర్లా హీరోస్ ఎవరైనా విన్నారా? ఏదో ఇలాగ అక్కడ ఉన్న జనాన్ని మాబ్ వైలెన్స్ చేస్తున్నారు, కానీ అంత ఏమి భయపడక్కర్లేదు, భయపడే పరిస్థితి లేదు. చాలా మంది చెట్లు ఉన్నారు. మన దేశం, మన గవర్నమెంట్, మన ఫారెన్ సర్వీస్ లోగా చేయాలి. బంగ్లాదేశ్తో సంబంధాలు బాగుండాలి, ప్రభుత్వాలు వస్తాయి, అది కరెక్ట్. ఎవరో అన్నారు అది చచ్చిపోయాడు, సైన్యం పంపించమంటే 1,00,000 మంది చచ్చినా సైన్యం పంపకూడదు. మనం మేనేజ్ చేయాలి, మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ అవుతాయి. ఇదేం పెద్ద విశేషమైన సిచ్యువేషన్ కాదు. ఓకే. సో జైశంకర్ వెళ్ళడాన్ని ఎలా చూడాలి? అదొక పొలిటికల్గా సిగ్నిఫికెంట్ మూవ్ అనుకోవాలా? కరెక్ట్ మూవ్. ఆల్రెడీ తారిక్ రెహమాన్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. తారిక్ రెహమాన్కి తెలియదు, లండన్లో 18 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఘోరాలు చేశాడు, బుద్ధిమంతుడు కాదు, అటుకునే పారిపోయాడు. అక్కడి నుంచి ఆ తల్లి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాగా దోసుకున్నాడు, చంపించేది చేసేది. ఆయనకి వెళ్ళిపోయి గంగలో మునిగి బయటకు వచ్చి శుభ్రంగా వస్తున్నాడు. అతనికి తెలీదా భారతదేశంతో తగు ఉంటే వాడు పరిపాలించలేడు.
అంతే. పాకిస్తాన్తో హిందువులేమో పాకిస్తాన్తో థ్రెట్ ఉంటే పాకిస్తాన్తో మనకు తట్టుడుగా వాళ్ళే చేయరు. వాళ్ళు ఇదేదో పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ అంత గొప్పోడు అనుకుని వాళ్ళు మరి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మేనేజ్ చేయలేదు? ఇమ్రాన్ ఖాన్ ఎందుకు మేనేజ్ చేయలేదు? చెప్పండి. ఇప్పుడు డిప్లొమసీలో రాజకీయంలో కాంప్రమైజ్ చేయగలనోడే గొప్పోడు, కాంప్రమైజ్ చేయగలనోడే. కరెక్ట్. మొదలుగా ఏం చేయలేకపోతున్నాడు కదా. అదేదో పెద్దోడేంటి వాడు అవ్వేడు పోతాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతాడు. భారతదేశం పర్మనెంట్ స్ట్రక్చర్. మనం హిస్టరీ మర్చిపోకూడదు. నేను చెప్పేది ఏంటంటే మన మిత్రులు చెప్పినట్టుగా హిస్టరీ ఇదేదో కొత్తగా బంగ్లాదేశ్ అయిపోయినా కాదు. ఒకటి పెద్ద తప్పు భారతదేశం చేసింది, బంగ్లాదేశ్ని సృష్టించడానికి సాయం చేయటం చాలా తప్పు. రైట్. అదే గతంలో భారత్ నుంచే వెలుగులు తీసుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ భారత్ మీదే